గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను రత్న. ఆర్టీసీ చర్చలు విఫలమయ్యాయి. దాంతో అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిసైడ్ అయ్యారు. అయితే అర్ధరాత్రి నుంచి బస్సులు కదలకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ అధికారుల కమిటీతో దాదాపు 4 గంటలు జరిపిన చర్చలు విఫలమవడంతో సమ్మె వైపే జేఏసీ నేతలు మొగ్గు చూపారు. తమ డిమాండ్ల సాధనకు సమ్మె అనివార్యమని జేఏసీ నేతలు చెబుతున్నారు. సమస్య పరిష్కారానికి 4 వారాల సమయాన్ని ఐఏఎస్ అధికారుల కమిటీ కోరగా గడువిచ్చేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు అంగీకరించలేదు. ఇక అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. ఇదే అంశం గురించి ఇవాళ డిబేట్లు చర్చిద్దాం. మనతో పాటు స్టూడియోలో హనుమంత్ ముదిరాజ్ గారు ఉన్నారు, టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇక జూమ్ లో బీఆర్ఎస్ నుంచి లక్ష్మీ నరసింహారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. బీజేపీ స్టేట్ స్పోక్ పర్సన్ మహేష్ కూడా జాయిన్ అయ్యారు. ఇక వాళ్ళతో పాటు కాంగ్రెస్ నుంచి కూడా మనం చూస్తున్నాం. డిబేట్ లో మనతో పాటు జాయిన్ అయింది సతీష్ గారు, కాంగ్రెస్ నుంచి జాయిన్ అవుతున్నారు. నామని మహేష్ గారు కూడా జాయిన్ అయ్యారని చెప్పుకోవచ్చు. గౌరీ సతీష్ కాంగ్రెస్ నుంచి కూడా జూమ్ లో జాయిన్ అయ్యారు. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. ముందుగా హనుమంత్ ముదిరాజ్ గారు, చూస్తున్నాం మనం నిన్న డిమాండ్ల పరిష్కారానికి మాట్లాడతారు అనుకున్నాం. కమిటీని వేసిన తర్వాత వాళ్ళు 4 వారాల గడువు అడగడం చూసాం. మరి ఒకవేళ గడువుకి జేఏసీ కార్మికులు ఒప్పుకుంటే సమస్య పరిష్కారం దిశగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చా? ఇప్పుడు సమ్మెకి దిగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు నిన్న ఏదైతే చర్చలు జరిపిందో వికాస్ రాజ్ గారు చైర్మన్ ఉన్నారు, అదేవిధంగా దానకిషోర్ గారు, సుల్తానియా గారు, ముగ్గురు ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా మన ఆర్టీసీ ఎండి గారు ఉన్నారు. నలుగురితోటి చర్చలు సుమారు 4 గంటలు చర్చలు జరపడం జరిగినది. ఆ చర్చలో ఎలాంటి సానుకూలత కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు దీన్ని దాటవేసే ధోరణి తప్ప ఇంకో ఆలోచన లేదనేది అది స్పష్టంగా అయిపోయింది. మేము 4 గంటలు ఆర్టీసీ ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడతారో అన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ మేనిఫెస్టోలో 2018లో కూడా మేనిఫెస్టోలో పెట్టించినాం. గౌరీ సతీష్ గారు ఉన్నారు, ఆయనకు బాగా తెలుసు. కాంగ్రెస్, నేను కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు. అయితే మేనిఫెస్టోలో అప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు అప్పుడు పెట్టిండు. తర్వాత మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు మేమే స్వయంగా తీసుకుపోయి మేనిఫెస్టోలో పెట్టించినాం. ఆర్టీసీ కళాభవన్ లో మీటింగ్ పెట్టించేసి తెలంగాణ జాతీయ మజ్దూర్ ఆధ్వర్యంలో ఈ యొక్క డిమాండ్లను ప్రభుత్వంలో విలీన డిమాండ్ అనేది అక్కడ చెప్పడం జరిగింది. మళ్ళీ అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ఓడిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి 2023లో వచ్చింది. 23లో అధికారంలోకి వచ్చింది. అంటే అప్పుడు కూడా మేనిఫెస్టోలో మరి ఈ యొక్క పార్టీ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పెట్టింది. ప్రధానమైనవి ఏంటివి? ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, రావాల్సినటువంటి బకాయిలు ఇస్తాం, ఏదైతే యూనియన్లను అనుమతిస్తాం. కేసీఆర్ అప్పుడు యూనియన్లను కావాలని చేయలేదు కాబట్టి రజాకాల పాలన తీసుకొచ్చిండు, బ్రిటిష్ పాలనగా తీసుకొచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి గారే అన్నారు. మళ్ళీ అదే కాకుండా వేతన సవరణ, అప్పుడు 2 వేతన సవరణ పెండింగ్ ఉండే 2017 and 21. అయితే 17 కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. తర్వాత ఇప్పుడు 21, 25 2025 ఒక వేసుకెళ్ళింది. 2021 అంటే 2 వేతన సవరణలు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే యూనియన్లు ఉన్నాయో యూనియన్లు ఇవ్వకుండా, పే స్కేర్లు ఇవ్వకుండా మొత్తం కూడా రోజు రోజుకి చట్ట వ్యతిరేక డ్యూటీలు ఆర్టీసీలు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు సిటీలో 6 గంటల 50 నిమిషాలు చేయాలి డ్యూటీలు. మన ఏదైతే జిల్లాలో ఉన్నది 8 గంటలలో 40 నిమిషాలు టేకింగ్ ఉన్నది, 7 గంటల 20 నిమిషాలు చేయాలి. కానీ ఒక్కొక్క డిపోలో రోజుకి 10 గంటలు, 12 గంటలు, 14, 16 గంటల వరకు కూడా ఒకరే డ్యూటీ చేస్తాం. అంటే ఎవరైతే రిటైర్ అయిన ప్లేస్ లా ఆర్టీసీ ఉద్యోగులు రిక్రూట్ లేదు. అంటే అప్పుడు బీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాలు ఉన్నప్పుడు పూర్తిగా ఆర్టీసీని అప్పుడు ఉన్న కేసీఆర్ ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. అయితే అప్పుడు మేము సమ్మె చేసినప్పుడు 2019లో ఎప్పుడైతే సమ్మె చేసినప్పుడే ఈ యొక్క ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం కావాలని ఆర్టీసీ డిమాండ్ ప్రధానంగా పెడితే దాదాపు ఇది భూగోళం ఉన్నంత వరకు అసాధ్యం అన్నాడు ముఖ్యమంత్రి, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. తర్వాత ఏమైంది? మళ్ళీ 2023 ఎలక్షన్ కు జస్ట్ ఒక 2 నెలల ముందు అసెంబ్లీలో తీర్మానం చేసి ఇది ఖచ్చితంగా ఆర్టీసీ వర్కర్లు మంచిదే కోరుకుని వాళ్ళ నిజమైన కోరిక ఏందని గుర్తుపట్టి మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయి, మళ్ళీ వ్యతిరేకత రావద్దనే ప్రయత్నంతో అసెంబ్లీలో తీర్మానం చేసిండు. తర్వాత గవర్నర్ కూడా గెజెట్ ఇచ్చింది. సో గెజెట్ ఇచ్చినాక ఓన్లీ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఉంది. మరి ఆయన కేసీఆర్ కావాలనే ఎన్నికలు అయిపోయినాక లేట్ చేద్దామనా లేకపోతే ఏదో ఇప్పుడైతే చెప్పేద్దామని చెప్పిండు కానీ వాస్తవంగా ఏం చేయలేదు. చేయకపోయేసరికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము చేస్తామన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 6 పథకాలు ఏవైతున్నాయో
6 పథకాల కూడా మీ స్కీమ్ తీసుకొచ్చారు. దానికి దాదాపు నెలకు 400 కోట్ల రూపాయలు అవుతున్నాయి. 400 కోట్ల రూపాయల కూడా మాకు ఇప్పుడు దాదాపు ప్రతి నెల కూడా 250, 270 కోట్ల వరకు 300, 320 వరకు కూడా ఇస్తా ఉన్నారు. ఇప్పుడు దాదాపు 2200 కోట్లు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు. అంటే యావరేజ్ గా నెలకు 100 కోట్లు ఇంకా ఇవ్వట్లేదు. అంటే ఒకవేళ ప్రభుత్వంలో విలీనం చేస్తే అసలు ఎలాంటిది ఒక్క రూపాయి పైసా కూడా భారం పడదు ప్రభుత్వం పైన. మరి ఎందుకు తాత్సారం చేస్తున్నా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నెలకు 400 కోట్ల రూపాయలు వచ్చేదంట జీతాలకు మా అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చే మహాలక్ష్మి స్కీమ్ లో ఇచ్చే పైసలు 300 కోట్ల వరకే ఇస్తున్నారు. 280 నుంచి 300, 310 అంతవరకే ఇస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇంకో 100 కోట్లు ప్రభుత్వానికి మిగులుతాయి. అంటే ప్రభుత్వం మీద 1 రూపాయి భారం కూడా పడదు ప్రభుత్వంలో విలీనం చేస్తే. అదేవిధంగా 2021 వేతన సవరణ, 2025 వేతన సవరణ రెండునే. అంటే ఆర్టీసీలో 4 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంది. ప్రభుత్వంలోనేమో 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంది. ఇప్పుడు వాళ్లకు మాకు జీతాలలో వ్యత్యాసం చూస్తే మాకు చాలా తక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏపీఎస్ఆర్టీసీ అక్కడ ప్రభుత్వంలో విలీనమైంది. ఈ యొక్క డిమాండ్ ఏదైతుందో తెలంగాణ జాతీయ మజ్దూరుల ఆవిర్భావం అప్పుడు 2017లో ఇక్కడ డిమాండ్ పెట్టినాం. ఆ డిమాండ్ పెట్టిన తర్వాత 2019లో అక్కడ గవర్నమెంట్ అక్కడ ఆంధ్రలో వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం విత్ ఇన్ 2-3 మంత్స్లలో ప్రభుత్వంలో విలీనం చేసింది. మరి అదే టైంలో ఈ గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు హామీ ఇచ్చింది. అంటే తప్పకుండా ప్రభుత్వంలో విలీనం చేయాల్సిన అంశం అది. అయితే వేతన సవరణ కూడా చాలా తక్కువ, జీతాలకు చాలా వ్యత్యాసం ఉంది. అయితే ఈ దేశంలోనే చూస్తే ఆర్టీసీ ఉద్యోగులు చేసేంత పని ఎవరు చేయరు. అంటే నీతిగా నిజాయితీవంతంగా 1-5 నిమిషాలు రెస్ట్ కూడా దొరకదు. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ తోటి వచ్చిన తర్వాత 100 మంది ఎక్కుతారు. అప్పుడు 50 మంది ప్రయాణికులు ఎక్కేది, ఇప్పుడు 100 మంది 150 వరకు కూడా ఎక్కుతారు ఒక్కొక్క టైంలో. సో అందరికీ టికెట్లు ఇచ్చబడడం జరిగింది. ఆ కండక్టర్ల డ్రైవర్ల పైన దాడులు కూడా చేస్తున్నారు. మహిళలు చేస్తున్నారు, బయట వాళ్ళు చేస్తున్నారు. మహిళలు ఇంతమంది ఎక్కించుకోవాలని మొగోళ్ళు పెడుతున్నారు, మొగోళ్ళు మాకు సీట్లు లేవని వాళ్ళలో పెడుతున్నారు, ఆడవాళ్ళేమో ఇంతమంది ఎక్కిరు మాకు సీట్లు లేవని వాళ్ళు కొట్లాడి మొత్తం కండక్టర్ మీద డ్రైవర్ల మీద దాడి చేస్తారు. ఇన్ని దాడులను కూడా మేము భరిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట గురించి మేము ఇంత పనిచేస్తున్నట్టు ఇంత పనిచేసినప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను గుర్తించాల్సిన అవసరం కదా. ఈ రోజు ప్రభుత్వం ఏమనుకుంటుందంటే వీళ్ళు ఇట్లనే అడుగుతారని అనుకుంటున్నా, లేకపోతే చిన్న చూపు చూస్తున్నా, లేకపోతే కావాలని చేస్తున్నా, మరి ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. మేము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారం కోసం సమస్యలు పరిష్కారం అయితే అనుకున్నాం. మరి పరిష్కారం కాకపోగా ఇంకా జటిలమవుతున్నాయి. అయితే ఇప్పుడు నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా వికారాబాద్ జిల్లా మరి సీఎం కాన్స్టిట్యూన్సీలో నేను పనిచేయడం జరిగింది. అయితే అప్పుడు సీఎం గారు కూడా కలిసినాం. తర్వాత రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా కలిసినాం. వ్యతిరేకత పెరుగుతుంది. దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. కార్మికులు మాత్రము తట్టుకునే పరిస్థితి లేదు, సహనం కోల్పోతున్నారు. నేను డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి కూడా 2 సార్లు చెప్తే 2 సార్లు ఎక్కువ టైం ఇవ్వలేదు. ఇట్లా ఉందంటే నేను టైం తీసుకొని చేస్తా, ఖచ్చితంగా చేస్తా, కొద్దిగా ఆగాలని 2 సార్లు అన్నారు. సో 2 సార్లు కూడా చెప్పిన సందర్భంగా ఇక మళ్ళీ వాళ్ళు బిజీ షెడ్యూల్ మనం ఏమనలేకపోయినాం. అయితే రవాణా శాఖ మంత్రి మాత్రం మొత్తం క్లియర్ గా చెప్పినాం. రవాణా శాఖ మంత్రి గారు చెప్తే ఏమంటాడంటే, నేను ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది యూనియన్లు కానీ ఏదైతే ప్రభుత్వంలో విలీనం 2 ఉన్నాయంటే, అసలు యూనియన్లు అనేది ఆర్టీసీ చరిత్ర, ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి యూనియన్. ట్రేడ్ యూనియన్ అనేది ఎక్కడైనా దేశంలో ఒక 10 మంది ఉంటే అక్కడ ఒక యూనియన్ ఉంది. కానీ ఇంత దాదాపు 40,000 మంది ఉన్నటువంటి ఆర్టీసీలో యూనియన్లు లేకపోవడం ఏంటి? మీరు చెప్పింది కదా, ఇప్పుడు వ్యతిరేకత ఈ రోజు సమ్మెలోకి వెళ్ళిండ్రు. ఎట్లా వెళ్ళిండ్రు? ఇంత వ్యతిరేకత వచ్చింది, యూనియన్లే లేవన్నారు. కానీ ఇప్పుడు రోజు యూనియన్ల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు బస్సులని బంద్ అయిపోయినాయి. అంటే మొత్తం కూడా సమ్మె కొనసాగుతుంది. ఇందులో యూనియన్లు జేఏసీలు అని కాదు. ఇప్పుడు నేను గతంలో జేఏసీలో ఉన్నా, అప్పుడు కో చైర్మన్ గా చేసిన, ఒకసారి అంతకుముందు 2019లో జేఏసీ చైర్మన్ గా చేసిన. సో నేను కూడా అన్ని రకాల అనుభవంతో కూడా చెప్తా ఉన్నా. అప్పుడు కేసీఆర్ మొండిగా ఓలి ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయింది. ఇప్పుడు కూడా రవాణా శాఖ మంత్రి కూడా అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఇప్పటికైనా ఏదైనా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు నిజంగా కూడా పరిష్కరిస్తే మీ మీద వ్యతిరేకత రాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత రావద్దంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు అంత ఈజీ కాదు. ఆర్టీసీ వాళ్ళు బస్సు ఎక్కితే రోజుకు 100 మందిని కలుస్తుంటారు. ఈ రోజుకు ఒక మాట చెప్పుకుంటూ పోతే వాళ్ళు 100 మందికి ఒకరోజు చెప్పి 100 మందికి ఒకటే రోజు 4-5 జనాలకు ప్రచారం చేస్తే గవర్నమెంట్ బదలామవుతుంది కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు గుర్తించలేదు? ఎందుకు సరి అయిన అవగాహన ఈ ఆర్టీసీ పైన తీసుకోలేకపోతా ఉన్నారు? పూర్తి సమయం ఇవ్వమని నేను
వారి పిఏ గారు కూడా 2-3 సార్లు మాట్లాడాను. జైపాల్ రెడ్డి గారితో కూడా చాలాసార్లు మాట్లాడి మీరు ఒకసారి సీఎం గారితో టైం ఇప్పిస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇస్తే మొత్తం చెప్తాం. మేము 2-3 సార్లు కల్పించడానికి అవకాశం ఇచ్చారు, కలిసినాక కూడా పూర్తి చెప్పేసేటువంటి అవకాశము అక్కడ 4 వారాల సమయం అంటుంది కదా, మరి అప్పుడేమన్నా మాట్లాడి సమస్య పరిష్కారం దిశగా వెళ్లే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారా? ఇప్పుడు ఒక 3 రోజుల క్రితమే రవాణా శాఖ మంత్రి దగ్గరకు వెళ్ళాం. ఎందుకంటే సమ్మె జరగకుందే మన పరిష్కారం చేస్తారా అని వెళ్ళాం. 2 రోజులలో నేను మాక్సిమం మాట్లాడి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని రవాణా శాఖ మంత్రి గారు చెప్పింది. పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం, మినిస్టర్ క్వార్టర్కి వెళ్ళాం. మేము వెళ్ళిన తర్వాత అక్కడ అడిగినాం. కానీ అక్కడ ఏమంటారంటే నేను ఇప్పుడు కొద్దిగా టైం పడుతుంది, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి, సరే ఏం చేస్తారో చేయండి అన్నాం. మళ్ళీ ఈ రోజు 4గురితోటి కమిటీ చేయడం ఏంటి? కమిటీ అంటే ఏంది? కాలయాపన చేయడానికి కమిటీ ఏదేసి సార్ ఇప్పుడు యూనియన్ అనే కమిటీ అవసరమా? 4 వారాల సమయం కాలయాపన. ఇప్పుడు రత్న గారు మీరు ఒకసారి యూనియన్లు ఎన్నికే దానికి టైం ఏంది? దానికి కమిటీ ఎందుకు? ఇప్పుడు చట్ట వ్యతిరేక డ్యూటీలు ఉన్నాయి. రోజుకు ఒక సర్క్యులర్ ఇచ్చేసి ఒక రిజువల్ ఇచ్చే పని. టెక్నాలజీ ఎంత ఉంది, నీకు రిపోర్ట్ కావాలంటే అప్పటిదప్పుడు పే స్కేల్. గతంలో పే స్కేల్ 2 పే స్కేల్ ఎప్పుడు కూడా ఆగలే. ఇప్పుడు 21 నుంచి 21 ఒక పే స్కేల్ కావాలి అంటే 4 సంవత్సరాలు, మళ్ళీ 25 ఒకటి కావాలి అంటే 2 పే స్కేల్ కూడా పెండింగ్ అయిపోయిందంటే చాలీ జీతాలతోటి పనిచేస్తున్నారు కదా. ఇదే కాదు ఆర్టీసీలో మొత్తం ఎంత అంటే ఎంత వేధింపు చెప్పలేనంత వేధింపు. లీవ్ ఇయర్ మాట్లాడితే డ్యూటీ పక్కకెట్టేస్తారు, మళ్ళీ ఎక్కువ మాట్లాడితే రేపు డ్యూటీ ఇయర్ సస్పెండ్ చేస్తారు, రిమూవ్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే యూనియన్ లేవనే ఉద్దేశంతో రకరకాల వేధింపులు. ఇక నీవు ఒక ట్రిప్ హైదరాబాద్ పోయేది ఉంటే 2 ట్రిప్పులు పో, లేకపోతే ఇంకో ట్రిప్ పో, ఇట్లా అంటే పని ఒత్తిడి అనేది చెప్పలేనంది. ఇప్పుడు మహిళలు ఉన్నారు, వాళ్ళకు కనీస అవసరాలు ఏవైతున్నాయో బస్ స్టాప్లలో అక్కడ టాయిలెట్స్ ఇటువంటివి కూడా ఎలాంటివి లేవు. ఇప్పుడు కండక్టర్ డ్రైవర్లు పండుకుంటారు ఎక్కడో రెస్ట్ రూమ్లలో పోతే అక్కడ పడుకోనికి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. అక్కడ వాటర్ గానీ లేకపోతే బెడ్స్ గానీ అంటే అనేక ఇబ్బందులతోటి ఆర్టీసీ ఉద్యోగులు ఈ రోజు సతమతమవుతాం. పుండు ఎక్కడుందో అక్కడ మందు పెట్టాలి. ఆ విధంగా కాకుండా దాన్ని వేరే రకంగా చూస్తే ఇప్పుడు ఏదో అయితే కమిటీ వేసిరో ఆ కమిటీ తోటి మాత్రం ఈ రోజు నష్టమైతే కానీ లాభం అయితే కాదు. అది ఈ రోజు ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఓకే, హనుమంత్ గారు మళ్ళీ వస్తాను. సతీష్ గారు వాయిస్ క్లియర్ గా ఉంది కదా? ఎస్, ఇప్పుడు హనుమంత్ గారు మాట్లాడింది వింటున్నాం. ప్రభుత్వ వ్యతిరేకత పూర్తిగా స్పష్టంగా క్లియర్ గా అర్థమవుతుంది ఆర్టీసీ నుంచి అని. 6 పథకాలను అమలు చేస్తున్నారు, కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. మరి ఆర్టీసీ కార్మికులకి ఇచ్చిన హామీల్ని ఎందుకు నెరవేర్చలేదని చెప్పి ప్రధానంగా ఆయన క్వశ్చన్ చేయడం మనం చూస్తున్నాం. ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనుకోవచ్చు? 4 వారాల టైం కాలయాపనకే అనుకోవచ్చా? మీరేం చెప్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న వారందరికీ, మీకు జీటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇందాక హనుమంత్ గారు చెప్పినట్టుగా గతంలో ఆర్టీసీ పట్ల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి సంఘాలను కానీ అక్కడ ఉన్నటువంటి కార్మికులను కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ప్రత్యక్షంగా మనం చూడడం జరిగింది. సంఘాలన్నింటి కూడా బాగా తెలుసు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏదైతే ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కానీ, విలీనం కానీ, దాంతో పాటుగా వేతన సవరణ కానీ, వారికి రావాల్సినటువంటి మిగతా విషయాలన్నింటిని కూడా ప్రజాప్రభుత్వం పరిష్కరించడానికి కంకణబద్దులై పనిచేస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఏదైతే ఆర్టీసీ కార్మికులకు ఉన్నటువంటి సమస్యలను ఒకటొక్కటిగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులను ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వికాస్ రాజు గారి చైర్మన్ పెడుతూ, నాగిరెడ్డి గారిని ఎండీ గారిని వైస్ చైర్మన్ పెడుతూ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా గౌరవ మంత్రి గారు కూడా ఆ విషయాల పట్ల ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారితో చర్చిస్తూ నిన్న జరిగినటువంటి చర్చల విషయంలో హనుమంత్ గారు కూడా తెలుసు, మీ అందరు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి విలీన ప్రక్రియ గాని, వేతన సవరణ గాని, వారికి ఉన్నటువంటి వివిధ సమస్యలు ఏవైతున్నాయో మిగతా సమస్యలన్నీ పరిష్కరిస్తాం. విలీనం అనేది మాకు 4 వారాల గడువు కావాలి, ఖచ్చితంగా మీ పట్ల కన్సర్న్ ఉంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వం తరఫున చెప్పినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు దాని పట్ల కన్సర్న్ ఉంది కాబట్టి మేము మేనిఫెస్టోలో పెట్టాం. గతంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారో మనందరూ కూడా బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ సిసిఎస్ డబ్బులు కానీ, వాళ్ళ సంఘాలను కానీ గుర్తింపు ఉండకూడదనే ఉద్దేశంతో వారి ఆత్మహత్యలకు కూడా కారణమైనటువంటి వాళ్ళు ఉన్నారని తెలుసు. కానీ ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు కానీ, ఆ సంస్థలను రక్షించడం కానీ ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సమస్యలన్నింటినీ మంత్రి గారితో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు సంఘాలను పిలిచి త్వరితగతిన పరిష్కరించే అవకాశం ఉంది. కానీ
గతంలో లెక్క ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం వెళ్ళి నిన్న బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల మాట్లాడలేకపోయారు. కాబట్టి విత్ ఇన్ ది షార్ట్ టైం వీలైనంత తొందరగా ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు కానీ, దాంతోపాటుగా ఆర్టీసీకి ఉన్నటువంటి మిగతా విలీన సమస్యలు కానీ పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది తప్పితే ఎక్కడ కూడా వారిని నిర్లక్ష్యం చేసే అవకాశం లేదు. గతంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, అది ప్రత్యక్షంగా చూసాం. ఎందుకంటే ఆర్టీసీ అనేది అతిపెద్ద కార్పొరేషన్, దీన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రభుత్వానికి కన్సర్న్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారి సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా త్వరితగతిన వెళ్తాయని చెప్పి కూడా ప్రజాప్రభుత్వం ఆశిస్తా ఉంది. మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని మేము నెరవేరుస్తామన్న హామీ ఇచ్చుంటే ఇప్పుడు సమ్మెకి దిగుండే వాళ్ళు కాదు కదా. వారందరూ కూడా తెలుసు, నేను చర్చలోకి వెళ్ళేటువంటి వాళ్ళు ఏదైతే విలీన ప్రక్రియ తప్ప దాన్ని సాంకేతికంగా ఆర్థికంగా బర్డన్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే వీళ్ళను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి ఇవ్వవలసినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వాలంటే రాష్ట్రానికి ఆర్థిక పరమైనటువంటి భారం. కాబట్టి దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో అని చెప్పి సమన్వయం చేయడానికి చర్చించడానికి 4 వారాల గడువు అడగడం జరిగింది. గౌరవ మంత్రి గారు కూడా దయచేసి సమయాన్ని పాటించండి, సమయం ఇవ్వండి, ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి గౌరవ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా అప్పీల్ చేయడం జరిగింది. సతీష్ అన్న వారు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి, గతంలో కనీసం ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ వారితో చర్చించినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మా హనుమంత్ గారు తెలుసు, మిగతా సంఘాల వారికి కూడా తెలుసు, ఎస్ సమస్య ఉన్నప్పుడు మీతో చర్చించి దాన్ని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అదే చెప్తున్నారు సతీష్ గారు, హనుమంత్ గారు కూడా అదే చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం ఏ విధంగా అన్యాయం చేశారో మాకు తెలుసు, అందుకే మేము కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాం, మాకు ఈసారి ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుందని చెప్పి మా డిమాండ్లు నెరవేరుస్తారని చెప్పి కాంగ్రెస్ కి మేము పట్టం కట్టామని కూడా ఆయన క్లియర్ గా చెప్తున్నారు. మరి కాంగ్రెస్ లో కూడా మాకు అదే ఎదురవుతుంది, అందుకే సమ్మెకి దిగామంటున్నారు. గతంలో ఉన్నటువంటి కంపాన్సేట్ గ్రౌండ్ లో చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకు కూడా వాళ్ళు ఉద్యోగులైనటువంటి పరిస్థితి. మేము వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 1200 ఉద్యోగాలు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 1200 ఉద్యోగాలను వారు భర్తీ చేయడం జరిగింది. దాంతో పాటుగా గతంలో వారు ఏదైతే పెండింగ్ లో పెట్టారో వాటన్నిటిని జీపీఎఫ్ కానీ మిగతా విషయాలు కానీ ఒకటొకటిగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతో పాటుగా మాట్లాడతారు. అయితే మీరు అన్నట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు, అది వాస్తవం. అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా మీరు 1200 ఉద్యోగాలు ఏదైతేనో 1100 పైన ఇచ్చిన ఉద్యోగాలు. అయితే ఆ ఇచ్చిన ఉద్యోగాలు ఏం చేసిరంటే మరి అక్కడ ఎండి వారు చెప్పినా వారు ఇచ్చిన, మరి ఎవరిచ్చినో అధికారులు ఇచ్చినో కానీ దాన్ని ఏం చేసిరంటే కాంట్రాక్ట్ పద్ధతి మీద తీసుకున్నారు. ఎవరైనా సరే ఉద్యోగంలో ఉండి చనిపోయినటువంటి పిల్లలకి ఏం చేయాలి, గతంలో రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేవారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఇవ్వలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ కాంట్రాక్ట్ విధానం అంటే వాళ్ళకు 18,000, 17,000, ఆ 17,000, 18,000 తోటి జీతంతో ఈ రోజు పనిచేస్తున్నారు. అంటే 3 ఏళ్లు కన్సాలిడేట్ పే కింద ఆర్డర్లు ఇచ్చారు. అయితే 2 ఏళ్ళకి చేశారు. మొన్న ఒక నెల రోజుల క్రితం ఇది 2 ఇయర్స్ చేశారు. 2 ఇయర్స్ కాదు, అసలు గతంలో రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇస్తే రెగ్యులర్ ప్రాతిపదికన ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ మరి వాళ్ళకి ఎలాంటిది ఆధారం ఉండదు. చనిపోయినటువంటి కుటుంబ సభ్యుడు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకు డైరెక్ట్ రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలి. అంటే ఏదో అడ్డకూలి కంటే తక్కువ జీతాలు ఇస్తారు. మీరు ఇచ్చిన దాంట్లో కూడా ఏముండాలంటే దాంట్లో స్పష్టత అనేది ఉండాలి. అంటే వాస్తవంగా నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేసిన అన్ని కూడా చెప్పడం జరిగినది. కానీ ఈరోజు సమ్మెకు వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మరి ముఖ్యమంత్రి గారు వినట్లేదు, రవాణా శాఖ మంత్రి గారు వినట్లేరు, ఎండి గారు వినట్లేరు. ఈడ ఇంత ఇబ్బందులు అవుతున్నాయంటే ఇనే పరిస్థితి లేదు. అంటే ముఖ్యమంత్రి గారికి సరైన రిపోర్టు పోవట్లేదు, అది వాస్తవం జరుగుతున్నది. ఈ రోజు సమ్మె అవుతుందా, మీరు కాలేరు యూనియన్లు లేవు అనే ఆలోచన ఉండే. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ఆగిపోయినాయి. అంటే ఆగిపోయినామంటే ఎంత కోపం ఉంటే, ఎంత వాళ్ళకు నిరాశ అయితే మరి సమ్మెలోకి వెళ్తారు. మీరే గుర్తించాల్సిన అవసరం ఉంది. మీరే ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ప్రభుత్వంలో విలీనం చేద్దాం, ఈ డిమాండ్ పెట్టాలని మీతో మాట్లాడి మీరు కూడా ఉత్తమ్ కుమార్ అన్న తీసుకొచ్చి మనం పెట్టినామని నాకు బాగా 2018లో. మరి 2018లో ఓడిపోయింది కాబట్టి మేము కూడా అడగలేదు. కానీ అక్కడ జగన్ ప్రభుత్వం 2019లో అక్కడ వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత 2000 ఎలక్షన్ మేనిఫెస్టో 19లో ప్రభుత్వం వస్తే మా 4 నెలల ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఇప్పుడు ఐఏఎస్ కమిటీ ఏదైతే వేసిరో ఈ కమిటీ, ఆ కమిటీ 4 వారాల గడువేందుకు ఆ రోజు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో
వాళ్ళని ఉదాహరణ తీసుకోవాల్సి వచ్చింది. మనమేమో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము, వాళ్ళేమో వద్దని ఆంధ్రాలో విడిపోయారు, వాళ్ళేమో ప్రభుత్వంలో విలీనమయ్యారు, మేమేమో ఇంకా ప్రభుత్వంలో విలీనం కాకుండా ఇబ్బంది అవుతుంది. అంటే అక్కడ ప్రభుత్వంలో విలీనం చేశాక కమిటీ వేసారు, ఇక్కడ అదే నిర్ణయం తీసుకోవచ్చు. అసలు కమిటీ వేయడానికి అసలు అంత పెద్ద సమస్యలు అయితే లేవు, బర్నింగ్ ప్రాబ్లం ఉన్నాయి. బర్నింగ్ ప్రాబ్లమ్ ఈజీగా ఇప్పుడు పే స్కేలు అన్ని డిపార్ట్మెంట్లకు పే స్కేల్ ఇచ్చిండ్రు. మరి మా జీతాలు చూస్తే ఇప్పుడు మా బేసిక్లు ఇప్పుడు నేను కూడా దాదాపు 34 సంవత్సరాలు అవుతుంది. 34 సంవత్సరాలు మా బేసిక్ ఉందంటే 37,000 ఉంటుంది. అంటే అవి కలిపి ఒక 45,000 వస్తుంది. అంటే ఎంత చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా కూడా. మరి తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది. సతీష్ గారు, ఏదైతే ఆంధ్రాలో విలీనం ద్వారా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మనందరికి కూడా బాగా తెలుసు, ముఖ్యంగా ఆర్టీసీలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా బాగా తెలుసు. అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా విలీన ప్రక్రియ గానీ నేను ఇందాక ప్రస్తావించినట్టుగా మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి నిన్న ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వానికి కన్సర్న్ ఉంది, ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే దృఢ సంకల్పంతో ప్రజాప్రభుత్వం గాని గౌరవ ముఖ్యమంత్రి గాని ఆలోచిస్తా ఉన్నారు. దాన్ని ఏ విధంగా చేస్తే వారికి న్యాయం జరుగుతుందని కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. అలా ఎలాంటి అనుమానం లేదు. గతంలో మాదిరిగా వారిని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ప్రజాప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. కానీ తొందరపాటు చర్యలకు పాల్పడకుండా ఇటు ప్రజా సంక్షేమ రవాణాకు సహకరించి ప్రజాప్రభుత్వానికి సహకరించి మీ సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి కూడా అప్పీల్ చేస్తాను. ప్రజాప్రభుత్వం దానిపైన కన్సర్న్ ఉన్నది మాట వాస్తవం అనేది కూడా గుర్తించాలి. అయితే సత్యచార ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతుందో హనుమంత్ గారు మళ్ళీ టైం ఇస్తానండి మీకు. లక్ష్మీ నరసింహారెడ్డి గారు వాయిస్ వినిపిస్తుందా? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ హామీ ఇవ్వటం, అదే ఏ విధంగా అయితే ఆర్టీసీ కార్మికులు డిమాండ్ల సాధనకి ముందుకు వెళ్లటం, ఇప్పుడు స్ట్రైక్ వరకు వెళ్లటం కూడా మనం చూస్తున్నాం. ఎలా చూస్తారు దీన్ని? ముందుగానే బీఆర్ఎస్ ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది, అదే కరెక్ట్ అంటారా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి నిర్వీర్యం చేస్తుంది అనుకోవచ్చు అంటారా? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా జీ తెలుగు న్యూస్ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఏదైతే సమ్మె నిర్వహిస్తున్నారో ఆర్టీసీ కార్మికులు, మరి వారి యొక్క బాధ, వారు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వానికి ఒక 40 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగినటువంటి మాట మనందరం చూడడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేవలం కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అంటే నిజంగా ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, అదే విధంగా వైఫల్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోతే ఇలా ఈ యొక్క ఆర్టీసీ యొక్క ప్రభావం అంటే అదే విధంగా పరోక్షంగా పడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్లు వాళ్ళు ఏమడుగుతున్నారండి? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అదేవిధంగా కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నదో మహాలక్ష్మి పథకం ద్వారా నెలకు 400 కోట్ల రూపాయల ఏదైతే బకాయి ఉన్నదో అది ఎవ్రీ మంత్ చెల్లించాలని చెప్పి చెప్పడం జరుగుతా ఉన్నది. అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్లు, అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్నారో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కొనియాలి. ఇట్లా ఈ విధంగా ఒక 32 రకాలైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం మీద ముందు ఉంచడం జరిగింది. దీంట్లో మరి ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం కొంతమంది అధికారులతోటి కమిటీ వేసి అధికారులతోటి కాలయాపన చేయాలనేటువంటి ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎందుకంటే కరోనా లాంటి క్లిష్ట సమయంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎన్ని ఉన్నా గానీ వారి యొక్క సమస్యలు, వారి యొక్క అంటే జీతాల విడుదల విషయంలో కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా వాళ్లకు సరైన సమయంలో మరి బెనిఫిట్స్ అందజేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇందాక మరి అన్న స్టూడియోలో కూర్చున్నటువంటి అన్నగారు, అదే విధంగా సతీష్ గారు మాట్లాడారు. 52 రోజుల పాటు సమ్మె నిర్వహించినటువంటి వాస్తవం వాళ్ళ యొక్క ఇబ్బందుల గురించి. అయితే దాదాపు ఒక 43,373 మంది ఉద్యోగుల జీవితాలు, వాళ్ళ యొక్క కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ గారు ఆ రోజు ఇది కరెక్టే, మరి వీళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పి మరి కేబినెట్ లో చర్చించి కేబినెట్ లో మరి ఆమోదం పొంది దాని తర్వాత అసెంబ్లీలో 2023 ఆగస్టులో ఒక బిల్లును పెట్టి అబ్జార్ప్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ గవర్నమెంట్ సర్వీస్ బిల్ 2023ను
ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేసి ఒక్క నిమిషం మేడం, దాన్ని గవర్నర్ గారి ఆమోదం కూడా పొందినటువంటి మాట వాస్తవం. దాని తర్వాత ఏదైతే ఉన్నదో ఎన్నికలు వచ్చినాయి, తర్వాత ప్రభుత్వం అనేది క్యారీ ఫార్వర్డ్ చేయకపోవడం అనేది దురదృష్టకరము. ఈ రోజు నేను ఏమంటున్నానంటే, ఇలా 2025-2026 బడ్జెట్ సమావేశం బడ్జెట్ లో ఆర్టీసీ ప్రభుత్వాన్ని ఏమడిగిందండి, మాకు సంవత్సరానికి మహాలక్ష్మి పథకం కింద 5,500 కోట్లు ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. కానీ వీళ్ళు బడ్జెట్ లో కేటాయించింది ఎంతండి, 3,082 కోట్లు మాత్రమే వీళ్ళు బడ్జెట్ లో కేటాయించారు. అంటే మిగిలిన 2,400 కోట్లు ఎవరు ఆర్టీసీ కార్మికులు భరించాలనా? ఎవరు భరించాలి? అంటే ఇది ఏమైపోయిందనంటే కేవలం మాటలు చెప్పే ప్రభుత్వమే అయిపోయింది. ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. నేనేమంటున్నానంటే, ప్రభుత్వము నెలవారీగా ఏదైతే 400 కోట్లు చెల్లించాలనో మహాలక్ష్మి పథకం కింద, అది చెల్లించకపోవడంతో ఇలా దాదాపు 2,500 కోట్ల రూపాయలు బకాయి పడ్డది. ఆ బకాయిల వల్లనే ఇలా రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితికి వచ్చింది. సతీష్ అన్న మాట్లాడుతున్నారు, ఆర్థిక పరిస్థితి బాలేదు, ఆర్థిక పరిస్థితుల విధ్వంసం జరిగింది, మరి ఇప్పుడు ప్రజెంట్ గా చేయలేకపోతున్నామని. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే మరి మీరు అందాల పోటీలు ఎందుకు పెట్టిరన్నా? ఇలా 43,000 కుటుంబాలకు సంబంధించినటువంటి జీవితానికి సంబంధించినటువంటి అంశం ఇది. మరి ఇంత అంటే 43,000 అంటే ఎన్ని లక్షల మంది దీనిపైన ప్రత్యక్షంగా పరోక్షంగా ఇబ్బంది పడతారో మరి ఆలోచించారు. ఇలాంటి సందర్భంలో మూసి ప్రక్షాళన లాంటిది పెట్టి వేల మంది జీవితాలతోటి మీరు ఆడుకుంటున్నారు కదా, మరి దానికి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏ విధంగా వస్తున్నాయి మీకు ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం. కూడా నేను ఒక్క నిమిషం మేడం, కార్మికులు కూడా ఇవాళ మహాలక్ష్మి పథకం తోటి గతంలో 69 మహాలక్ష్మి పథకం కంటే ముందు 69% ఆక్యుపెన్సీ రేషియో ఉంటుండే బస్సులలో. ఇవాళ మహాలక్ష్మి పథకం తర్వాత 98% ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. మరి ఆక్యుపెన్సీ రేషియో పెరిగినప్పుడు డ్రైవర్లకు ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో సౌకర్యాలు కల్పిస్తున్నారా? నిద్రపోనికి వసతులు లేవు, కనీసం బాత్రూములు లేవు బస్ స్టాప్లలో. అదే విధంగా లక్ష్మీ నరసింహారెడ్డి గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. మహేష్ గారు, 1,500 బస్సులు కొనాలంటే దాదాపు 600 కోట్లు కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఎవరు ఇవ్వాలి? ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర ఎందుకు పోతుంది? ఆర్టీసీ కార్మికుల యొక్క భవిష్యత్తును, ఆర్టీసీ కార్మికుల యొక్క వేదనను అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద పనిభారం మోపి సెలవులు ఇవ్వకుండా వాళ్ళకు రావాల్సినటువంటి పిఎఫ్లు. రైట్ లక్ష్మీ నరసింహారెడ్డి గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. మహేష్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? మహేష్ గారు మీ స్టాండ్ ఏంటి, ఏం చెప్తారు దీని గురించి? మేడం, ఈరోజు ఆర్టీసీ అంటే తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఆర్టీసీ సమ్మె అనేటువంటిది తెలంగాణ ప్రజల జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు ఆర్టీసీకి ఒక విడదీయని బంధం ఉంది. ఈరోజు మనందరం గుడ్ మార్నింగ్ చెప్పుకుంటున్నాం, కానీ తెలంగాణ ప్రజలందరికీ, సాధారణ ప్రజలందరికీ కూడా ఇది ఒక టెన్షన్ మార్నింగ్. ఈరోజు ఆఫీసులకు పోవాలంటే, చిన్న చిన్న పనులు చేసుకోవడానికి పోవాలంటే, ఉద్యోగానికి పోవాలంటే వాళ్ళ ఆర్టీసీ బస్సులు ప్రభుత్వ రవాణా మీద ఎంతగానో ఆధారపడదు. ఈరోజు ప్రభుత్వ రవాణా ప్రగతి రథచక్రం ఏదైతే ఉందో అది ఆగిపోయింది. ఇది ఆగిపోవడం అంటే తెలంగాణ యొక్క జీవన చక్రం ఆగిపోయినట్టు. ఇది ప్రభుత్వం గుర్తించాలి. ఆర్టీసీని ఒక డిపార్ట్మెంట్ గానో ఒక కార్పొరేషన్ గానో ఆలోచించకుండా తెలంగాణ యొక్క అభివృద్ధి రథచక్రంగా భావించాలి. నిన్న రాత్రి మన జీ న్యూస్ లైవ్ లో చూసిన మన ముదిరాజ్ అన్న రాత్రి లైవ్ లో మాట్లాడుతూ ఎంత ఆవేశంగా మాట్లాడారు అక్కడ జేఏసీ నేతలు. ఎందుకంటే కడుపు మండింది, అందుకే అంత ఆవేశం వచ్చింది. ఏదో ఇది ఏదో టైంపాస్ చేసిన ఉద్యమం కాదు. వాళ్ళు ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోగా నిన్న 4 గంటలు, సుమారుగా దాంట్లో 2.5 గంటలు వాళ్ళను వెయిట్ చేపించి ఓ గంట సేపు ఏదో చర్చ పెట్టించి, ఆ చర్చలు కూడా సరిగా 30 డిమాండ్లు పట్టకపోతే కనీసం 3 డిమాండ్లు కూడా నువ్వు అంగీకరించకుండా సమయం అడిగి ఈ కాలయాపన చేయడాన్ని వాళ్ళు చాలా తీవ్రంగా ఖండించారు. చాలా ఆక్రోశంగా, ఆవేదనగా మాట్లాడినటువంటి తీరు నిన్న రాత్రి మనం అంతా చూసినాం, తెలంగాణ ప్రజలంతా చూసారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ ప్రభుత్వమే కావాలని సమ్మెకు పంపించింది. నాకు తెలిసి వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా చిన్న మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈరోజు ఆర్టీసీ నేతలుగా ఉన్నారు, ఆర్టీసీ ఎంప్లాయీస్ గా ఉన్నారు. వీళ్ళ యొక్క వాళ్ళ జీవితాలని కూడా ఈరోజు క్యాండిల్ లాగా అరిగిపోతున్నారని ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నారు. ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ తర్వాత అన్న చాలా చాలా క్లియర్ గా చెప్పిండు. ఆర్టీసీ డ్రైవర్ల పైన, కండక్టర్ల పైన పని భారం పెరిగింది, దాడులు జరిగినాయి. రాత్రి నేను సుమారుగా 12:30, 1 o'clock ఒక డ్రైవర్ కి ఫోన్ చేసిన. ఆయన హైదరాబాద్ టు ఆసిఫాబాద్ ట్రావెల్ చేస్తున్నాడు.
గతము కంటే మాకు ఇప్పుడు సుమారు 2 నుంచి 2.5 గంటల సమయం పెరిగింది. అంటే డ్రైవింగ్ టైం పెరిగింది, మాకు పని భారం పెరిగింది, కిలోమీటర్లు ఎక్కువ తిరపాల్సి వస్తుంది. తర్వాత మాకు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇక్కడ చేయెత్తిన చోట బస్ ఆపాలంటారు, బస్ ఆపిన చోట యాక్సిడెంట్ అయితే మమ్మల్ని తీసుకుపోయి మా జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొన్ననే రెబ్బెన్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది, ఇట్లా జైలుకు పోయిండు మా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ ఇద్దరు పోయారు అని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. తర్వాత బ్రెడ్ విన్ పద్ధతిలో ఉద్యోగులను తీసుకోవడం జరిగింది. వాళ్ళు బ్రెడ్ విన్ పద్ధతిలో తీసుకున్నటువంటి ఉద్యోగుల విషయంలో కూడా ఆర్టీసీ కార్మికులు చాలా చక్కగా చెప్పారు, వాళ్ళను రెగ్యులరైజ్ చేయండి అని చెప్పిండు. తర్వాత కార్పొరేషన్ ఏదైతే ఉందో ఈ కార్పొరేషన్లకి మేము వ్యతిరేకం అండి, కార్పొరేషన్లు కాదు, మీరు ప్రభుత్వ పరం చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వమే సపరేట్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేయాలని చెప్పినాం. ఏది ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ విషయంలో మొన్న అసెంబ్లీలో కూడా మా ఎమ్మెల్యేలు మాట్లాడడం జరిగింది. సుమారుగా ఈ రాష్ట్రంలో 5 లక్షల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీలు ఉన్నారు, వాళ్ళందరూ అనేకమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. మధ్యలో సమ్మె వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది కదా ఎక్కువగా, దాన్ని తప్పకుండా మేడం. ఈ సమ్మె ఆదరణ అందుకే ముందటి లైన్ లోనే చెప్పడం జరిగింది, ఈ తెలంగాణ అభివృద్ధి ప్రగతి రథచక్రం ఇది ఆగిపోయింది ఈ రోజు అని చెప్తున్నాం. ఒక్కరోజు కాదు, ఇట్లా ఎన్ని రోజులు సమ్మె జరిగితే అన్ని రోజులు తెలంగాణ యొక్క ఆదాయం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది ఆదాయంతో పాటు అనేక మంది ఆర్టీసీ మీదనే డిపెండ్ అయినటువంటి ప్రజలు ఏ విధంగా ఆల్టర్నేటివ్ సోర్స్ లో పోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. మనకు తెలుసు ర్యాపిడోలో, తర్వాత ఇంకా ప్రైవేట్ క్యాబ్లు, ఊబర్ ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కువ రేట్లు తీసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒకటి జరుగుతుంది. మేడం ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటా, గతంలో టీఆర్ఎస్ ఈ యొక్క యూనియన్ లో ఉండొద్దు అని చెప్పేసి యూనియన్ల పైన బ్యాన్ విధించడం జరిగింది. లేబర్ యాక్ట్ 1929 మేడం, 1929 లో లేబర్ యాక్ట్ వస్తే మేడం అప్పటి నుంచి చెప్తుండ్రు 100 మంది కంటే పైగా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు యూనియన్ పెట్టుకోవచ్చు, వాళ్ళు ఏదైతే ఎలక్షన్స్ నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి భారత చట్టం చెప్పింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా గ్రాండ్ గా పెట్టింది, ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం. వాళ్ళేం కొత్త గొంతమ్మ కోరికలు కోరలే, వాళ్ళు ఏమి యాదయ్య మాట్లాడుతూ అదే చెప్పాడు, మేము మా కోరికలు కోరలేదా, మీరు ఇచ్చినటువంటి హామీలు అడుగుతున్నాం అమలు చేయమని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆ హామీలు అడిగితే వీళ్ళ పైన కన్నెర్ర చేయడము, తర్వాత వాళ్ళు దాంట్లో అడిగిందంట ఎలాంటి డబ్బులతో ముడిపడినటువంటి ఇంకొక చిన్న అంశం మేడం, వాళ్ళు ప్రతిదీ డబ్బులు అంటారు కదా, వాళ్ళ యూనియన్స్ పైన బ్యాన్ ఎత్తేయమని చెప్పారు. దీనికి డబ్బులతో ఏం ముడిపడ్డది? వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడం కోసం యూనియన్స్ కు ఓడీలు అడిగారు, దీంట్లో డబ్బులతో ఏం ముడిపడ్డది మేడం? అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, గతంలో అధికారంలో టీఆర్ఎస్, ఈ రెండు విస్మరించినాయి. ఆనాడు గవర్నర్ గారికి ఆర్టీసీని విలీనం చేయాలని చెప్పేసి మా డాక్టర్ లక్ష్మణ్ గారు లెటర్ రాయడం జరిగింది. ఆనాడు ఉద్యమం సమ్మె చేస్తే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేయడం జరిగింది. ఈ రోజు కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారితో మాట్లాడడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటది, వారి ఉద్యమానికి వారికి మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. రెండోది ప్రభుత్వం తప్పకుండా గొప్పలో పోకుండా ఇందులో ఇచ్చిన 30 అంశాలను ఈ రోజు మధ్యాహ్నం వరకు వాళ్ళు పరిశీలించి కనీసం దాంట్లో ఒక 50% ఆర్థికంగా నీకు భారం అవుతుందని అనుకుంటున్నావు, ఆర్థికత్వంతో సంబంధం అనేటువంటివి అవుతున్నాయో వాటిని ఇమీడియట్ మీరు చేయండి, మిగతా వాటికి కొంత సమయం తీసుకోండి. వాళ్ళు కూడా మాకు 30 ఇప్పుడే వాళ్ళు అడగట్లేదు. సో కాబట్టి ఇది ఒకటి మేడం. నేను ఇంకొక విషయం చెప్పి పెట్టాలనుకుంటున్నా, ఈ రోజు అయితే వాళ్ళు మేజర్ డిమాండ్, మాకు పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి 2021, 2019, 2021, 2023. ఈ పిఆర్సీలు వారు ముఖ్యంగా డిఏలు, ఇది కూడా ఒక పెద్ద సమస్య. వీటిపైన ప్రభుత్వంకు క్లారిటీ లేదు. ఈరోజు మెడికల్ బెనిఫిట్స్ అనేటువంటిది 0 మేడం, 0. ఆర్టీసీ కార్మికుడికి అది తొక్కి నడిమి నొప్పి, సయాటిక లాంటి అనేక మహేష్ గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గర, మనకి టైం చాలా కొంచెమే ఉంది. హనుమంత్ గారు, మనం చూస్తున్నాం ఇప్పటికే అద్దె బస్సుల్ని ప్రభుత్వం నడవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్లు చూస్తున్నాం. అండ్ ఈ రోజు మధ్యాహ్నం మళ్ళీ చర్చలు అంటున్నారు. ఒకవేళ చర్చలకు పిలిస్తే వెళ్ళి ఏ విషయాల గురించి మాట్లాడతారు? అండ్ ప్రధానంగా ప్రజల నుంచి మీకు ఎంతవరకు మద్దతు ఉంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రజలు మాకు మద్దతు ఇస్తారు. గతంలో 55 రోజులు సమ్మె చేసినప్పుడు కూడా మద్దతు ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే కష్టపడుతున్నది ఆర్టీసీ ఉద్యోగులు. ఇప్పుడు ఒక నిలబడి 12 గంటలు 14 గంటలు నిలబడి కండక్టర్ ఉంటారు. ఇప్పుడు మహిళ అయినా అంతే, జెంట్స్ అయినా అంతే. అంటే దాదాపు 10, 12, 14 గంటల వరకు నిలబడి పనిచేస్తున్న వాళ్ళకు కూడా అంటే అసలు వారి పరిస్థితి ఏంటంటే ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకునే పరిస్థితి లేదు. ఇంత పనిచేస్తున్న వాళ్ళు వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని మరి మేనిఫెస్టోలో పెట్టినవి అడుగుతున్నాం. కాబట్టి మేము తప్పకుండా ఆ యొక్క ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాకు మీరందరూ కూడా మద్దతు తెలియజేసి మా యొక్క సమస్యల పరిష్కారంలో మీరు భాగం కావాలని కోరుతా ఉన్నాం. మధ్యాహ్నం చర్చలకు పిలిస్తే వెళ్తారు?
ఇప్పుడు చర్చలు పిలిస్తే ఎప్పుడైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ అక్కడ పరిష్కార మార్గం ఉండాలి. పరిష్కార మార్గం లేదు. ఇప్పుడు నిన్న 4 గంటలు చర్చలు జరిగింది. 4 గంటలలో మేము చెప్పింది మొత్తం విన్నారు. లాస్ట్ కు మేము కమిటీ ఉంది, దాంట్లో 4 వారాల టైం ఇట్టి తర్వాత చూస్తామని అంటారు. అంటే రవాణా శాఖ మంత్రి గారు గాని ముఖ్యమంత్రి గారు గాని దీని మీద దృష్టి పెడితే ఒక్క 5 నిమిషాల్లో ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతుంది. అయితే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మరి ఎందుకు తప్పుడు నివేదికలు ఇస్తున్నావు, లేకపోతే రవాణా శాఖ మంత్రి గారు ఎందుకు ముఖ్యమంత్రి గారితో పూర్తిగా చెప్పలేకపోతున్నావు మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు కాంట్రాక్ట్ విధానం తీసుకొచ్చారు, ఎలక్ట్రికల్ బస్సులు ఏమున్నాయి, ఆర్టీసీ కొనాలి. ఏం ప్రభుత్వం అనుకుంటే ఇప్పుడు ఆర్టీసీ కొనుక్కుంటే ఆర్టీసీ ఉద్యోగులు ఉంటారు కదా, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ప్రజలకు కూడా మంచి మెరుగైనటువంటి రవాణా సదుపాయం ఏర్పడుతుంది. మరి ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టాలి కదా. ఎవరో ప్రైవేట్ ఎవడో వేరే కంపెనీకి ఈ డబ్బులన్నీ తీసుకుపోయి వానికిచ్చి వానితోడు కొనిపించి నెలకు కిలోమీటర్ 70 రూపాయల పైన ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి. ఎంత ఇప్పుడు వస్తే 50 రూపాయలు కూడా వస్తలేదు, వాళ్ళకు ఆర్టీసీ ఎక్కువ ఇవ్వాలి. అంటే 15% ఏదైతే ఉందో వాళ్ళకు ఏదో మహిళలకు ఇచ్చే బస్సులు ఏదైతే ఉందో 15% ఇంట్రెస్ట్. మాకు ఆర్టీసీ కొంటే 5% 4% కి ఎన్నిక రెడీ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో మనమే కొంటే ఆర్టీసీకి ఆదాయం లాభం కదా. అయితే ఈ రోజు మేము అందుకే ముఖ్యమంత్రి గారికి నేను చాలా సార్లు ప్రయత్నం చేసిన, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి జిల్లా ప్రధాన కార్యదర్శిగా వికారాబాద్ జిల్లాలోనే పనిచేసాను కాబట్టి నేను చాలా సార్లు ప్రయత్నం చేసిన పూర్తిగా చెప్పడానికి టైం ఏమని. కానీ ఎక్కడ కూడా టైం ఇచ్చేటువంటి టైం మాట దొరకలేదు, అవకాశం రాలేదు. కానీ ఈ రోజు సమ్మె జరుగుతుంది కాబట్టి ఇప్పుడైనా గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మీరు సమ్మెకి దిగేంత పరిస్థితి వచ్చింది. అంతే కదా, మేము కూడా క్లియర్గా అర్థమైంది. మేము మన జేఏసీ సమ్మెలోకి వెళ్ళాం. ఇదే రవాణా శాఖ మంత్రి గారు ఒక 4 రోజుల క్రితం మేళ అంతకుముందు అప్పుడు ఏమైంది, డిసెంబర్ లాస్ట్ ఒక 2 నెలల ముందే మేము ముఖ్యమంత్రి గారి మన రవాణా శాఖ మంత్రి గారికి సమ్మె నోటీస్ ఇస్తే మీరు విత్డ్రా చేసుకోండి, మేము అన్ని సెటిల్ చేస్తాం అన్నారు. మర్చిపోయారు. సో మళ్ళీ ఏమైంది, మళ్ళీ సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది. మరి సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా రోడ్ మీదకి వచ్చే పరిస్థితి. సమ్మె అయితే స్టార్ట్ చేశారు, సమ్మె స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మీ స్టెప్ ఏంటి, దీనికి పుల్ స్టాప్ ఎక్కడంట? పుల్ స్టాప్ అంటే మా చేతులు లేదు, ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంది, రవాణా శాఖ మంత్రి గారి చేతులు ఉంది, ఎండి గారి చేతులు ఉంది. వాళ్ళు సమస్యలు పరిష్కరిస్తే సమ్మె ఎందుకు చేస్తాం? సమ్మె ఎట్టిపేటలో విరమించారు. ఎందుకంటే గతంలో కూడా అట్లే జరిగింది, ఇప్పుడు కూడా అట్లే జరుగుతుంది. అయితే ప్రైవేట్ ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ వాళ్ళతో నడపాలని ప్రయత్నం చేస్తారు. అక్కడ ఏమైనా ప్రమాదం జరగవచ్చు, లేకపోతే ఉచితంగా. ఇప్పుడు మేము చూసినాం ఇప్పుడే బిహెచ్ఎల్ డిపోలో మియాపూర్ డిపోలో మేము సమ్మెలో పాల్గొంటామంటే బలవంతంగా డ్యూటీకి మీరు పోవాలని పంపిస్తారు. ఏం చేస్తారు, పోయి తీసుకొస్తారు, ఆ టైంకి వచ్చి క్లోజ్ చేసేస్తారు. ఆడ ఏం చేస్తారు, ఫ్రీగా ఇక మీరు టికెట్లు కూడా కండక్టర్లు లేకుండా ఏవైతే ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినా అవన్నీ రోడ్డు మీదకి వదిలిపెట్టారు. ఇప్పుడు మియాపూర్ డిపోలో ప్రజెంట్ అదే ఇచ్చేసి మీరు టికెట్లు ఇవ్వగలరా సార్, రోడ్డు మీద బస్సు కనిపించాలని పంపించేసి. అంటే దీంతో ఇంకా ఆర్టీసీ ఇంకా నష్టం అవుతుంది కానీ లాభం అయితే రాదు కదా. అంటే ప్రభుత్వం ఏం చేయాలంటే తప్పకుండా మా యొక్క సమస్యను గుర్తించి మరి ముఖ్యమంత్రి గారు బదలాం కాకముందే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి రవాణా శాఖ మంత్రి అంటే మీరు బీఆర్ఎస్ హయాంలో కూడా ఇదే విధంగా సమ్మె చేశారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం కూడా మనం చూసాం, అప్పుడు నెరవేరలేదు. అండ్ ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా సమ్మె కొనసాగిస్తున్నారు. మరి ఈసారైనా గానీ మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? తప్పకుండా కూడా ఈ రోజు న్యాయం అవుతుంది అనుకుంటున్నాం. ఇంకా పూర్తిగా సమాచారం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళలేదే అనుకుంటున్నాం. వెళ్లితే మాత్రం స్పందిస్తారు అనుకుంటున్నాం. స్పందించకపోతే మాత్రం వాళ్ళందరూ వాళ్ళే నష్టపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే మేము ఉన్నదే తక్కువ 40,000, మా అంటే కుటుంబాలు ఒక 4-5 లక్షలు అవుతుందేమో. కానీ అది కాదు ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏమైతుంది అంటే ప్రచారం అనేది ఎక్కువ అవుతుంది కదా, చాలా వ్యతిరేకత. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు వ్యతిరేకం చేస్తారు, రాష్ట్రం అంతా వ్యతిరేకత అవుతుంది. మరి దాన్ని ఫోన్లే అన్నారు అనుకో, నష్టపోయేది పార్టీ. అందుకని అటువంటిది కాకుండా ఈ రవాణా శాఖ మంత్రి గారు కూడా వెంబడే మాట్లాడి ముఖ్యమంత్రి గారికి సరైన విధంగా మాట్లాడితే, ఇప్పుడు అన్ని కమిటీలో రవాణా శాఖ మంత్రి ఉన్నారు. ఆయన కమిటీలు లేకుండా గవర్నమెంట్ లో ఉన్న కేబినెట్ లో ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు కదా. ఆయన రవాణా శాఖ మంత్రి గారు కూడా దృష్టి పెడితే ముఖ్యమంత్రి గారితో మాట్లాడే పెద్ద సమస్య కాదు అది. ఇది కమిటీ వేయాలని ఎవరు చెప్పారు? అసలు కమిటీతో పని ఏముందడా? అసలు కమిటీతో ఒక పైసా పని లేదడా. ఏమున్నా ఆర్టీసీ మేనేజ్మెంట్ కు అన్ని తెలుస్తాయి. అంటే ఆడ ఉన్నటువంటి ఈడీలకు గానీ ఆర్ఎంలకు గానీ డివిఎంలకు గానీ ఇవన్నీ సమస్యలు తెలుస్తాయి. వాళ్ళు కమిటీలో లేరు. ఇప్పుడు ఎవరు ఉన్నారు కమిటీలో? ఐఏఎస్ కమిటీలు ఉన్నారు. ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళు ఎండీ కూడా కొత్తగా వచ్చిన నాగిరెడ్డి గారు. ఇప్పుడు ఈ సమస్యల గురించి పూర్తిగా తెలియదు కదా, కానీ వినడం మాత్రం మంచిగానే ఉన్నారు. అన్ని మాత్రం బాగా విన్నారు, లేదన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే అర్థం ఏంటంటే
పోస్ట్పోన్ చేసే విధంగానే కమిటీ పెట్టింది తప్ప మా సమస్యలు పరిష్కరించడానికి మాత్రం కమిటీ పెట్టలేదు. అందుకని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను, మీరు ప్రిస్టేజ్ గా పోవద్దు. ప్రిస్టేజ్ గా గవర్నమెంట్ పోయిందంటే ఒక్క నిమిషం సతీష్ గారు, గవర్నమెంట్ ప్రిస్టేజ్ గా పోవద్దు. దీని నిజమా సమస్య కాదా? సమస్య లేదంటే లేదని చెప్పండి. మీరు మేనిఫెస్టోలో పెట్టలేదు సమస్యలని అనండి, ఓకే అంటారు. 2 సార్లు మేనిఫెస్టోలో పెట్టినాక కూడా ఇప్పుడు కూడా ఇవ్వకపోతే అప్పుడు ప్రభుత్వం రాలేదని ఊరుకున్నాం. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా ఇవ్వకపోతే ఆర్టీసీలో ఉన్నటువంటి కండక్టర్లు కానీ, డ్రైవర్లు కానీ, మెకానిక్లు కానీ, సూపర్వైజర్ కానీ, ఆఫీస్ సిబ్బంది కానీ, సెక్యూరిటీ సిబ్బంది కానీ, హాస్పిటల్లో సిబ్బంది కానీ, ఇప్పుడు హాస్పిటల్ ఉంది తార్నాక హాస్పిటల్. తార్నాక హాస్పిటల్లో తల్లిదండ్రులకు గాంధీ ఉస్మానియాకు పంపిస్తారు. గాంధీ వాళ్ళు పంపేది ఎవరే డైరెక్ట్ మేము పోయేటువంటి పరిస్థితి. అంటే మేము ఇంత పని చేస్తున్నప్పుడు కూడా ఆడ ఆసుపత్రిలో కూడా వేరే సూపర్ స్పెషాలిటీకి పంపించాలి. ఇప్పుడు మీరు ఇప్పుడు మామూలుగా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు గవర్నమెంటే మరి ఆరోగ్యశ్రీ పేరు మీద అన్ని హాస్పిటల్ పంపిస్తుంది. అంటే ఆర్టీసీలకు ఎందుకు పంపించండి? ఓకే హనుమంత్ గారు, రైట్. సతీష్ గారు, ఇప్పుడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నామని హనుమంత్ గారు క్లియర్ గా అంటున్నారు. మీ సమాధానం మేము ఏమంటున్నాం అంటే మా హనుమంత్ గారికి ఒకటి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకనంటే గత ప్రభుత్వము ఎన్ని పెండింగ్స్ పెట్టి ఏమేం చేసిందో కానీ ఈ ప్రభుత్వం ఇచ్చింది చెప్పకపోవడం అనేది చాలా శోచనీయాంశం. ఎందుకనంటే పాటు ఆర్టీసీ ఎంప్లాయీస్ కి బాండ్స్ రూపంలో వారికి ఆత్మవిశ్వాసం కల్పించడానికి ప్రజా ప్రభుత్వం సాయం చేసిందా లేదా? గతంలో పెండింగ్ లో ఉన్న 800 కోట్లు క్లియర్ చేసిందా లేదా? దాంతో పాటుగా ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు బీఆర్ఎస్ పరిధిలో వారికి 15వ తారీఖు వరకు వేతనాలు ఇస్తే ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖున వేతనాలు చెల్లిస్తున్నామా లేదా? దాంతో పాటు ఏమంటున్నామంటే మా కన్సర్న్ ఉంది కాబట్టి, మా గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గాని గౌరవ ముఖ్యమంత్రి గారు గాని కన్సర్న్ ఉంది కాబట్టి మీతో మాట్లాడుతున్నాం, ఖచ్చితంగా సమస్యను పరిష్కరిస్తాం. అంతేగాని ఎక్కడ కూడా ప్రతిపక్షాల పోడ్లో పడి ఆర్టీసీ అనేది పెద్ద సంస్థ, ప్రజల ప్రయోజనం కోసం పనిచేయవలసినటువంటి సంస్థ, అది విడమరిచి ప్రతిపక్షాల పోడ్లో పడి వారి యొక్క భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని కూడా అప్పీల్ చేస్తున్నాం. ఎందుకంటే మా కన్సర్న్ ఉంది కాబట్టి విధి విధానాలు ఏ విధంగా రూపొందించాలి, గౌరవ మంత్రి గారిని ఇందాక చెప్పినట్టు గౌరవ మంత్రి గారు గాని ఐఏఎస్ అధికారులు గాని ఏ విధంగా చేస్తే శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది, ఆ రకంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కదా. నేను ఇప్పుడే మంత్రి గారి పిఎస్ తో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మేము అన్ని సమస్యలు పరిష్కరించడానికి గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కృష్ణ నిశ్చయంతో ఉన్నారని చెప్తా ఉన్నారు. కానీ మేమేం అప్పీల్ చేస్తా ఉన్నామంటే ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో మన అందరి మీద ఉంది. దాన్ని కాపాడుకోవడానికి పట్టువిడుపు ధోరణి ఆచరించవలసిన అవసరం ఉంది. గతంలో లాగా కనీసం సంఘాలను గౌరవించని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలించినట్టు ఉంటుందా కాదా? ఎందుకనంటే ఆర్టీసీ కార్మికుల యొక్క హత్యలకు అంటే వారు సూసైడ్ చేసుకోవడానికి కారణమైనటువంటి బీఆర్ఎస్ వాళ్ళు వారి ఫోన్లో వెళ్లకుండా, బీఆర్ఎస్ పార్టీ ఫోన్లో వెళ్లకుండా దయచేసి సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడింది. తెలంగాణ ప్రజానికానికి కానీ ఆర్టీసీ జేఏసీ వాళ్ళకి కానీ సమస్యలు పరిష్కరిస్తాం, ఖచ్చితంగా సహకరించండి. ఒకటొక్కటిగా మీ సమస్యలను పరిష్కరించడం ప్రజా ప్రభుత్వం అందున్నటువంటి ధ్యేయం. కాబట్టి దయచేసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ప్రజా ప్రభుత్వం తరఫున అప్పీల్ చేస్తాం. లక్ష్మీనరసింహారెడ్డి గారు, ఫైనల్ కంక్లూషన్ అండి. నేను ఏమంటున్నా మేడం అంటే సతీష్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించినటువంటి ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి శ్రేయస్సు కోసం, వారి సంక్షేమం కోసం కూడా కేసీఆర్ గారు 2015 సంవత్సరంలో 44% ఫిట్మెంట్ ఇచ్చి భారీగా జీతాలు పెంచినటువంటి మాట వాస్తవమా కాదా? అదే విధంగా నో వర్క్ నో పే ఏదైతే విధానం ఉన్నదో 52 రోజుల పాటు సమ్మె చేస్తే 52 రోజుల పాటు కూడా 100% జీతాలు చెల్లించి 250 కోట్ల రూపాయల అదనపు భారాన్ని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మోతిరా లేదా? వీళ్లకు డిఏలను పెంచిరా లేదా? ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా అన్న 52 రోజులు ధర్నా చేస్తే ఎంతమంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారు సమాధానం చెప్పాలి మా మిత్రులు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. అనుగుణంగా డిఏలను పెంచినటువంటి మాట వాస్తవం కాదా? కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులలో ఎంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా గానీ ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడొద్దని వాళ్ళ జీతాలు ఇచ్చింది వాస్తవం కాదా? కారుణ్య నియామకాల గురించి మాట్లాడింది. 1500 మందికి పైగా వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలను నియమించింది.
ప్రసూతి సెలవులను ఇచ్చినామని చెప్పొద్దు దయచేసి ప్లీజ్. రెడ్డి గారు మహిళా ఉద్యోగులకు లక్ష్మీ నరసింహారెడ్డి గారు కన్క్లూజన్ అండి, కన్క్లూజన్ మనకి సమయం అయిపోయింది, కన్క్లూజన్ సార్. నైట్ డ్యూటీల నుంచి మహిళలకు మినహాయింపు ఇచ్చిన మాట వాస్తవం కాదా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా చేసింది కరెక్టే కాదనట్లేదు, కన్క్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు సమ్మెకి దిగారు, కన్క్లూజన్ సార్. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీకి ప్రతి సంవత్సరం దాదాపు 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించి మరి దాదాపు 43,000 పైచీలకు ఉన్నటువంటి ఈ ఆర్టీసీ కార్మికుల యొక్క భవిష్యత్తును ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కాపాడినటువంటి ఘనత కేసీఆర్ గారు. నేను ఇలా ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని, బేసరిదాలకు పోకుండా, మీరు పట్టింపులకు పోకుండా, పంతాలకు పోకుండా లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ ఆర్టీసీ పైన ఆధారపడి ఉన్నారు. ఆర్టీసీ ప్రయాణికుల ప్రయాణం లక్ష్మీనరసింహారెడ్డి గారు రైట్ అండి, రైట్. మహేష్ గారు వినిపిస్తుందా? రైట్ లక్ష్మీనరసింహారెడ్డి గారు, మనకి టైం లేదండి. లక్ష్మీనరసింహారెడ్డి గారు, మహేష్ గారు ఫైనల్ కంక్లూజన్ అండి. ఎస్ మ్యామ్. నేనేమన్నా ఆనాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వీళ్ళని ఆర్టీసీ కార్మికులను విస్మరించింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మేము మీకు మద్దతు ఇస్తున్నాం అని చెప్పారు. అన్న ప్లీజ్ లక్ష్మీనరసింహారెడ్డి గారు ఒక నిమిషం చెప్పండి. విస్మరించింది. ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ ఈ కార్మికులను విస్మరిస్తుంది. అందుకే నేను ఏమంటే తెలంగాణలో ఈ రెండు పార్టీలు కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒడ్డెక్కేదాకా ఓడమల్లాయ, ఒడ్డు తినాక బోడమల్లాయ అన్నట్టుగా ఈ కార్మికులను, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులను వాడుకొని వదులుకోవడం తప్ప వారి ఉన్నతి కోసము, ఆర్టీసీ డెవలప్మెంట్ కోసం వీళ్ళు చేసింది సున్నా. కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే భారతీయ జనతా పార్టీగా డెఫినెట్లీ వీళ్ళ న్యాయపరమైనటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం ముందడుగు వేయాలి. ఈ రోజు మధ్యాహ్నం జరుగుతున్న చర్చలు ఏవైతున్నాయో దాంట్లో కనీసం 50% అంటే 15 డిమాండ్లను మినిమం వాటి నెరవేర్చినట్టయితే వాళ్ళంతా రేపటి నుంచి ఈ రోజు మధ్యాహ్నం నుంచి మళ్ళీ విధులకు పోతారు అనేది ఒక మేజర్ పాయింట్ నేను చెప్తా ఉన్నా మేడం. సో డెఫినెట్ గా రానున్నది బీజేపీ ప్రభుత్వం అన్న లక్ష్మీనరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఆయన మాట్లాడివ్వండి. అందరూ మాట్లాడితే క్లియర్ గా ఉండదు. మహేష్ గారు ఫైనల్ కంక్లూజన్ అండి, సమ్మె స్టార్ట్ అయిపోయింది, ఫైనల్ గా ఏం చెప్తారు? ఆర్టీసీ జేఏసీ మేము తెలియజేస్తున్నాం. ఇక ఇన్నేళ్ళు ఓపిక పట్టినాం, ఇక 2 ఏళ్ళు అయితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. అసలు ఆర్టీసీలో సమ్మె లేనటువంటి ఒక మంచి ఆర్టీసీ సంస్థలకు మనం తీసుకెళ్దాం. డెఫినెట్ గా బీజేపీ మిమ్మల్ని ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ మహేష్ గారు. ఫైనల్ గా హనుమంత్ గారు ఒక్క నిమిషం అండి, లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం, మనకి టైం లేదు. ఒక ఫైనల్ గా ఏం చెప్తారు హనుమంత్ గారు? ఇప్పటికే మధ్యాహ్నానికి పిలుస్తామని చెప్తున్నారు, మరి ఫైనల్ గా ఏంటి? సమ్మె స్టార్ట్ అయిపోయింది, మధ్యాహ్నం పిలిస్తే మీ డిమాండ్? అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి పిలుపు అయితే లేదు. ఒకవేళ వస్తే కూడా మేము మాట్లాడతాం, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ వాస్తవంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీకి అప్పుడు ఏం చేయలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొన్ని చేసింది. ఏదైతే 2013 సంబంధించిన బాండ్ డబ్బులు ఇచ్చింది, ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి, పిఎఫ్. ఇప్పుడు ఏమైందంటే యూనియన్ లేకుండా జైలు పెట్టి పరమానం పెట్టిన దాని లెక్క. సో ఇప్పుడు ఏమైందంటే కొంత చేసి సమస్య పరిష్కారం కాదు. అసలు మేనిఫెస్టోలో పెట్టింది ఒక్కటి చేయలే. అంటే మేనిఫెస్టోలో ఏదైతే ప్రభుత్వం విలీనం గానీ, ఏదైతే యూనియన్ అనుమతి గానీ, 2 వేతన సవరణలు గానీ, రావాల్సిన బకాయిలు గానీ, అంటే ఇవి మాత్రం ఏవి కూడా చేయలేదు. ఇప్పుడు గతంలో రిటైర్ అయిన రోజే ఆర్టీసీ ఉద్యోగానికి అమౌంట్ ఇస్తుంది అదే రోజు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, రిటైర్ అయినాక 1 year కు 2 years కూడా డబ్బులు రాలేకపోతున్నాయి. ఇప్పుడు 2013 సంబంధించిన ఏదైతే పిఎఫ్ ఉందో వర్కర్ దగ్గర కట్ చేసారు, మేనేజ్మెంట్ వాడుకున్నాక పిఎఫ్ కు జమ చేయలేదు. ఆ ఢిల్లీ అక్కడ జమ చేయకపోయేతోటి ఈ రోజు రిటైర్ అయిన వర్కర్ అప్పటి నుంచి వాళ్ళకి ఎవరైతే రిటైర్ వాళ్ళందరూ ఒక 3-4 వేలు నెలకు లాస్ అవుతున్నారు. అంటే ఇటువంటి ఉంది. అంటే ఇవన్నీ ఏమైందంటే అప్పుడు అవసరానికి బట్టి మా డబ్బులే రికవర్ చేసి మా పైసలే ప్రభుత్వం పైసలు ఇవ్వనని అప్పుడు బీఆర్ఎస్ ఇవ్వనందుకు మేనేజ్మెంట్ వాడుకుంది. మేనేజ్మెంట్ వాడుకోవడంలో ఏమైంది, ఆర్టీసీ ఉద్యోగుల పైసలని వాళ్ళు వాడుకొని మాకు కట్టాల్సిన పైసలు కట్టలేదు, మేము జమ చేసుకున్న పైసలు కూడా అప్పుడు యాజమాన్యం వాడుకుంది. అంటే వాళ్ళు ఏమంటారు, నాకు ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మేము ఉన్న పైసలు మీరు వాడుకున్నామని, మేము ఇంట్రెస్ట్ ఇస్తాం మీ సొసైటీకి అని అంటారు. మా సొసైటీలో దాదాపు 1200 కోట్లు సీసీఎస్ ఉండే, అంటే వర్కర్ల డబ్బులే ప్రతి నెల కట్ అవుతుంది. సో ఈ విధంగా ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉన్నాయి. కానీ ప్రభుత్వం ప్రెస్టేజ్ గా తీసుకోదు. మేము ముఖ్యమంత్రి గారికి, రవాణా శాఖ మంత్రి గారికి ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం,
మధ్యాహ్నం చర్చలు నిజంగా కూడా ఫలప్రదం అయితే సంతోషమే, కానీ మాకు కూడా సమ్మె చేయాలని లేదు. కానీ మీరే సమ్మెలోకి నెట్టేస్తున్నారు ఇప్పుడు. మరి ఒకవేళ ఇదే విధంగా అయితే ఏమైపోతుందంటే గత బీఆర్ఎస్ పాలన ఎట్లయిందో ఇప్పుడు అట్లా అయింది అనేది ప్రతి ఒక్కరు అంటారు. అంటే మనసులో ఉన్నదైతే బయటికి చెప్పాల్సిందే. అంటే మనసులో అటువంటి రాకుండా చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు తగిన చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరిస్తే తప్పకుండా సమ్మెను వీరింపజేస్తారు. దాంట్లో ఏం లేదు. రైట్. థ్యాంక్ యూ హనుమంత్ గారు, థ్యాంక్ యూ లక్ష్మీ నరసింహారెడ్డి గారు, మహేష్ గారు, సతీష్ గారు, థ్యాంక్ యూ అండి రోజు డిబేట్ లో పాల్గొన్నందుకు. రైట్, ఇక మధ్యాహ్నం ఒకవేళ అధికారికంగా చర్చలకు పిలిస్తే కనుక వెళ్తాం, మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో హామీలు వాటిని నెరవేర్చిన తర్వాతే సమ్మె విరమిస్తామంటూ కూడా అటు కార్మికుల జేఏసీ నేతలు క్లియర్ గా చెప్పడం కూడా మనం చూస్తున్నాం.